నా పేరు మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంగళగిరి నుంచి. మంగళగిరి. నవలూరు మక్కివారిపేట. మక్కవరపేట నుంచి వచ్చారు నవలూరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు నవలూరులో? మా పుట్టిన కాడి నుంచి అక్కడే, మా పుట్టినూరు అదే. అక్కడేనా? మేము పుట్టిన కాంచి, మా కూతురు కాదు. మీరు పుట్టిన కానీ మేము పుట్టిన కాంచి అక్కడే ఉన్నాం. ఎట్లా ఉంది నారా లోకేష్ గారి చేతుల మీద ఇల్లు పట్ట తీసుకోవడం? అసలు ఈరోజు ఇలాగా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇట్లాగా కొట్టుకోకుండా, గొడవలు లేకుండా, రద్దీగా లేకుండా బాగా చేశారు. బాగా నచ్చింది ఆ విషయంలో మాత్రం. స్టేజ్ మీద ఎలా వాళ్ళకి ఇచ్చారు నారా లోకేష్ గారు? వాళ్ళకి ఇచ్చారు. కేజీ మీద నవలూరు వచ్చి బాగుపడుతుంది. ఎన్నాళ్ళు ఇల్లు ఉండ ఆ ఇంటికి పట్టా లేకపోవటం ఎలా ఉంది మీకు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆయన పట్టా చేతుల మీద లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు? చాలా ఇబ్బందులు పడ్డాం. మాకు అది బాగా తెలుసు, చాలా పడ్డాము. అది ఈరోజు వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. గతంలో ఈ ఇంటి పట్టా కోసం పడ్డ కష్టాలు కానీ తిరిగిన ఆఫీస్ చుట్టూ కానీ ఏమైనా ఉండేయా ఇళ్ళ పట్టా కోసం? చాలా ఒకటేం చెప్పులండి, చాలా ఉన్నాయి. ఇప్పటికి అది కొంచెం సంతోషం వచ్చింది. ఇప్పుడు నారా లోకేష్ గారి చేతుల మీద అందుకున్న ఇళ్ళ పట్టా మీకు కానీ మీ పిల్లలకు కానీ భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది? బాగా ఉపయోగపడిద్ది, అదే కదా మెయిన్. ఎట్లా ఉంది నారా లోకేష్ గారి పరిపాలన మంగళగిరిలో? చాలా బాగుందండి. ఈసారి కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అందుబాటులో ఉంటున్నారు నారా లోకేష్ గారు? అందుబాటులో ఉంటున్నారు. నెక్స్ట్ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మరి గత ప్రభుత్వ నాయకులు నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు, ప్రభుత్వం డబ్బు పెట్టి అంటున్నారు. లేదు లేదు, అదంతా కాదు. అందుబాటులో ఉన్నారు, బాగా హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ కూడా వాళ్ళ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదండి, ఈయన బాగానే చేస్తున్నారు ఇప్పుడైతే. అంతకు ముందు అసలు చాలా ఇదిగా ఉంది, కానీ ఇప్పుడైతే బాగానే చేస్తున్నారు. ఐటీ మినిస్టర్గా కంపెనీలు తెస్తున్నారా నారా లోకేష్ గారు? తెస్తున్నారండి, చూస్తున్నాం కదా. అభివృద్ధి కూడా చాలా బాగుంది అంత ముందు కంటే. ఎట్లా ఉంది పరిపాలన, కూటమి ప్రభుత్వం పరిపాలన? నెంబర్ 1. ఎట్లా ఉంది బాబాయ్? నెంబర్ 1గా ఉంది, దానిలో ప్రాబ్లం లేదు. మరి కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది, మా ప్రభుత్వంలోనే పథకాలు బాగా ఇచ్చామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఊరక బటన్లు నొక్కమే కానీ ఉపయోగం ఉంది, ఎవరికి వస్తున్నాయి ఎవరికి పోతున్నాయి ఏం లేదు. ఇది మటుకు రియల్గా చేస్తున్నారు. చంద్రబాబు గారు మంచి ఇది ప్రామిస్. అమరావతి గురించి ఏం చెబుతారు? అమరావతి ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయడం మీకు ఇష్టమేనా? మాకు ఇష్టం ఏముంది, అసలు మా ఊరే మాదైతే అమరావతి మీద అంటారు. మరి అమరావతి రాజధానిని మునిగిపోయే ప్రాంతంలో తీసుకొచ్చారు చంద్రబాబు అంటున్నాడు జగన్. అంటున్నాడు వాళ్ళు ఎక్కడ పెట్టాడంట, వాళ్ళు ఎక్కడ పెట్టారు చెబితే దాని బాగా చెబుతాం. ఒకసారి ఏమో వైజాగ్ అంటాడు, ఒకసారి విజయవాడ అంటాడు, ఒకసారి మూడు ముక్కలు అంటాడు, ఒకసారి ఏమో మావి గన్ను అంటే గన్నులతో కాలవటమే విధంగా ఉంది. అది విషయం, దాని గురించి పట్టుకునే అవసరమే లేదు. అమరావతి కడతానికి 2,000 కోట్లు ఖర్చు అవుతుంది. 2,000 కోట్లు కాదు, 10,000 కోట్లు అయినా సరే రాజధాని కడతారు. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అదే మావిగేన అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నేను 20,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాను అన్నాడు. నమ్మొచ్చా జగన్ మాటలో? జగన్ వాళ్ళు నమ్మడానికి అవకాశం లేదు. ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని పాడు చేశాడు, మా రాజధానినే పాడు చేశాడు, మా ఊరినే పాడు చేశాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? బ్రహ్మాండంగా ఏం వస్తుంది బాబా సంక్షేమ పథకాలు మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ? ఒకరి గురించి నాకైతే తెలియదు. మా మటుకి పిల్లలకి తల్లి ఇంకా గ్యాస్ బండ్లు ప్రస్తుతానికి 2 వచ్చినాయి, తక్కువ వచ్చినాయి రాలేదు నాకైతే తెలియదు. ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఫ్రీ బస్ ఉపయోగించుకుంటున్నారా? అసలు మేము ఎక్కడికి వెళ్ళంలే, లాభాటి ఎందుకు. వెళ్ళడానికి కూడా చదువు లేదు, బోర్డులు పెట్టుకుని పోవాలి, ఎమ్మటో నేను పోవాలి. అది ఉన్నాయి. ఫ్రీ బస్సులో బాగానే ఉంది, జనం కూడా దిట్టగా వస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు మీ ఊర్లో? నెంబర్ 1 4 రోజు ముందే వేస్తున్నారు. మీకు వస్తుందా పెన్షన్? నాకెందుకు వచ్చింది? 58 రాదుగా. ఓవరాల్ కట్టిందంటారు కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది, అసలు ప్రాబ్లమే లేదు. దాని గురించి అసలు అడగాల్సిన అవసరం లేదు, చెప్పే పనే లేదు. నెంబర్ 1 చంద్రబాబు గారి నాయకత్వం ఏ క్లాస్. ఓకే బాబాయ్.